లక్ష్మి క్రియేటివ్స్. ఇది వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసాము. వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ పౌడరు. మొత్తము మనం 2-3 మంత్స్కి ఒకసారి టబ్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదా. మేము ఇంతకుముందు వాషింగ్ మిషన్ కొన్నప్పుడు ఒక 6 ప్యాక్స్ తీసుకున్నాము. అవి అయిపోయినాయి. అందుకని చెప్పేసి మనం ఆన్లైన్లో బుక్ చేసాము. ఇవి మొత్తం 4 ఉన్నాయి. 4 కలిపి మాకు 300కి వచ్చేసాయి. అంటే ఒక్కొక్కటి 75 రూపీస్ అనమాట. ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి 4 ఒకేసారి తీసుకున్నాను. కానీ టబ్ క్లీనింగ్ చేద్దాం. ఇప్పుడు ఒక ప్యాక్ తీసుకుంటున్నాను. ఒకసారికి ఒకటి వేయాలి. అవన్నీ తీసేద్దాము. అలా స్విచ్ చేసాం. ఇది ఐఎఫ్బి వాషింగ్ మిషన్ కదా. మేము కూడా ఐఎఫ్బి వాషింగ్ మిషన్ డీస్కేల్ పౌడర్. ఇది టబ్ క్లీనింగ్కి సేమ్ కంపెనీయే వాడాలన్నమాట. దీన్ని ఓపెన్ చేసి మనము నార్మల్గా బట్టలకి ఇక్కడ లిక్విడ్ వేసుకుంటాము, ఇక్కడ కంఫర్ట్ వేసుకుంటాము. ఇక్కడ టబ్ క్లీనింగ్కి ఇప్పుడు అది వైట్గా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది. అందులో టబ్ క్లీనింగ్ పౌడర్ మొత్తం వేసుకోవాలి. ఇది వేసి ఇట్లా క్లోజ్ చేసేసి ఆప్షన్స్ ఉంటాయి. టబ్ క్లీనింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా మేము ఇక్కడ మిక్స్డ్ సాయిల్ పెట్టామన్నమాట. రోజు బట్టలు ఉతుక్కుంటాం కదా, అందులో ఉందన్నమాట. దానికి ఆప్షన్ లాస్ట్లో టబ్ క్లీనింగ్ అని ఉంది. మనం ఇలా దాన్ని క్లిక్ చేసుకుంటా వెళ్తే లాస్ట్ ఆప్షన్ టబ్ క్లీనింగ్. దగ్గరకు వచ్చి చూపి టబ్ క్లీనింగ్ అని ఉంది కదా. ఇక్కడ టైం కూడా పడుతుంది మనకి, ఎన్ని నిమిషాలు పడుతుంది అని చెప్పేసి. కేజీస్ వచ్చే కాడ 0 వచ్చేసింది. మనం ఏం బట్టలు వేయలేదు కాబట్టి కేజీస్ 0 చూపిస్తుంది. తర్వాత టైం చూపిస్తుంది మనకి, 1:50 అని చూపిస్తుంది. తర్వాత టెంపరేచరు ఏది 95 ఉంది. మనకు అంత అవసరం లేదు టబ్ క్లీనింగ్కి. మనం 60లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 60 వచ్చేసింది. 60 పెట్టేసి ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడు స్టార్ట్ అని. 1:49. మనము అది టెంపరేచర్ తగ్గించినప్పుడు టైం తగ్గింది కొంచెం. ఇంకా అదే టబ్ క్లీన్ అయిపోయి అదే ఆఫ్ అయిపోతుంది అనమాట.